because international issues are very sensitive. ఎందుకంటే థర్డ్ వరల్డ్ అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలంటే అసలు ఫస్ట్ వరల్డ్ సెకండ్ వరల్డ్ వార్ ఎట్లా జరిగిందో మనకు కొంచెం ఐడియా ఉంటే తెలిసిపోతుంది. ఫస్ట్ వరల్డ్ వార్కు సెకండ్ వరల్డ్ వార్కు డిఫరెన్స్ ఏంటి అని అంటే సింపుల్ ఇష్యూ. ఫస్ట్ వరల్డ్ వార్ ప్రోగ్రామ్ ఏం లేదు, బోస్నియా అనేటువంటి ఒక ప్లేస్ అది ఆస్ట్రియా కంట్రోల్లో ఉంటుంది. సెర్బియా బోస్నియా రెండు పేరెంటల్ పార్ట్స్. అంటే సెర్బియాను ఆస్ట్రియన్ ప్రిన్సెస్ ఫెర్నాండ్ ఆయన మిసెస్ ఇద్దరు విజిట్ చేస్తారు. అక్కడ ఒక స్మాల్ అసోసియేషన్ ఈయనను అసాసినేట్ చేస్తారు ఫెర్నాండ్. అది చిన్నగా మొదలై వరల్డ్ వార్కు కాజ్ అయింది. సెకండ్ వరల్డ్ వార్ కూడా అంతే. సెకండ్ వరల్డ్ వార్కు మేజర్ రెస్పాన్సిబుల్ పర్సన్ హిట్లర్. కానీ ఒక్క ఇన్సిడెంట్ జరిగేంత వరకు హిట్లర్కు అప్పటి సూపర్ పవర్స్ అయినటువంటి ఫ్రాన్స్, ఇంగ్లాండ్ రెండు భయపడతా ఉంటాయి. హిట్లర్ పట్ల ఒక సాటిస్ఫాక్టరీ సిస్టాన్ని అవి ఫాలో అవుతూ ఉంటాయి అన్నట్టు, ఏం చేసినా ఏమని. బట్ ఫైనల్గా ఏం చేస్తారంటే పోలాండ్లో డాంజింగ్ అనేటువంటి ఒక పోర్ట్ ఉంటుంది, ఆ పోర్ట్ మీద అటాక్ చేస్తారు. అది న్యూట్రల్ పార్ట్. దాని రిజల్ట్ ఏమైపోద్ది అంటే సెకండ్ వరల్డ్ వార్ ప్రోగ్రామ్. సింపుల్. కానీ ఇప్పుడు మనం చూస్తే నిజంగా చెప్పాలంటే థర్డ్ వరల్డ్ వార్ జరగడానికి కావాల్సినటువంటి సిచ్యువేషన్స్, మొమెంటం ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఉన్నాయా అనేది పెద్ద పాయింట్ అన్నట్టు. ఉన్నాయా అని ఆలోచించి చూస్తే మాత్రం ఉన్నాయని అనిపిస్తుంది మనకి. మనకి ఎట్లా ఉంటుందంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఏ థింగ్ కూడా మనని టచ్ చేయదు. ఎందుకంటే యాజ్ యూజువల్గా న్యూస్ చూస్తాం, తింటాం, పడుకుంటాం, కాలేజీకి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, ఫంక్షన్లు అవుతూ ఉంటాయి. అంత థింగ్స్ అన్నీ కామన్గా జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనకు ఆ ఇష్యూస్ తోటి మనం రిలేటెడ్ లేనట్టు మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా మనం ఆ ఇష్యూస్ తోటి రిలేట్ అయ్యి ఉంటాం. ఎక్కడ ఏ సెన్సిటివ్ ఇష్యూ అయినా కానీ థర్డ్ వరల్డ్ వార్ కాజ్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మేజర్గా 3 ఇష్యూస్ అయితే మనల్ని బాగా భయపెడుతుంది. అంటే ఎట్లా అంటే ఫస్ట్ రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత రీసెంట్గా పాలిస్తాన్ ఇష్యూ ఒకటి ఉంది, ఇజ్రాయెల్ పాలిస్తీనా ఇష్యూ. మూడోది వచ్చేసి ఏంటి అని అంటే తైవాన్ చైనా ఇష్యూ ఉంది. ఈ 3 కూడా చాలా సెన్సిటివ్ అంటే సెన్సిటివ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఉక్రెయిన్ రష్యా వార్. అది ఫిబ్రవరి 10th నాడు 2022లో స్టార్ట్ అయింది. ఏంటి ఈ ఉక్రెయిన్ రష్యా వార్ అంటే ముందు ఉక్రెయిన్ రష్యా రెండింటినీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1917లో యుఎస్ఎస్ఆర్ అనేటువంటి ఒక కొత్త దేశం ఏర్పడింది. 1917 దాకా జార్ నికోలస్ II అనేటువంటి వాడు ఒక చక్రవర్తి రష్యాను పరిపాలిస్తూ ఉంటాడు. జార్ నికోలస్ IIకు వ్యతిరేకంగా లెనిన్ ఆధ్వర్యంలో ఒక విప్లవం వస్తుంది. ఆ విప్లవాన్ని బోల్షివిక్ విప్లవం అంటారు. ఆ విప్లవం ఫలితంగా జార్ నికోలస్ II నుంచి అధికారం బోల్షివిక్ పార్టీ చేతుల్లోకి వస్తుంది. బోల్షివిక్ పార్టీ చేతుల్లోకి అధికారం వచ్చిన తర్వాత అక్కడ కమ్యూనిస్ట్ రాజ్య స్థాపన జరుగుతుంది. మీకు తెలుసు కమ్యూనిస్ట్ అంటే దేశం వాళ్ళ ఐడియాలజీలు ఏంటంటే ప్రజలు దేశం కోసమే పనిచేయాలి. సో యుఎస్ఎస్ఆర్ యొక్క కాన్ఫెడరేషన్ లోపల 15 దేశాలు జాయిన్ అవుతాయి. ఆ 15 దేశాలు ఏంటి అంటే రష్యా ఒకటి, ఆ తర్వాత తుర్కమెనిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, ఇప్పుడు చెప్పే ఉక్రెయిన్, ఇట్లాంటి దేశాలన్నీ కూడా యుఎస్ఎస్ఆర్ కాన్ఫెడరేషన్లో జాయిన్ అయ్యి యుఎస్ఎస్ఆర్గా యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యాగా ఫామ్ అయింది. అది 1990 నుంచి 1991 వరకు రష్యా కంటిన్యూ అయింది. 1991 లోపల రష్యా ఏమైపోద్దంటే
డివైడ్ అవుతాయి. అన్ని ఈ కాన్ఫెడరేషన్ విచ్ఛిన్నమై దేనికదే సపరేట్ దేశాలుగా ఏర్పడతాయి. ఈ దేనికదే సపరేట్ దేశాలుగా ఏర్పడిన తర్వాత రష్యాకు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఉక్రెయిన్ తోటి స్టార్ట్ అవుతుంది. అసలు సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ కాగానే కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. అమెరికాకి రష్యాకు మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. కోల్డ్ వార్ అంటే డైరెక్ట్ డ్యామేజ్ చేయడం ఉండదు, డైరెక్ట్ వార్ ఉండదు, ఇండైరెక్ట్గా ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, సొసైటీగా, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇట్లా కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. కోల్డ్ వార్ ఎంత వరస్ట్గా ఉంటుందంటే అమెరికా పక్కకే క్యూబా ఉంటుంది. క్యూబా కూడా కమ్యూనిస్ట్ కంట్రీ. ఆ కంట్రీని డ్యామేజ్ చేయడానికి అమెరికాలో ఉన్నటువంటి పిచ్చోళ్ళందరినీ షిప్పులలో నింపి క్యూబాకు పంపిస్తూ ఉంటారు, అంటే ఆ సొసైటీని డ్యామేజ్ చేయడానికి. అయితే రష్యా యొక్క ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ కాగానే 1955లో నాటో అనేటువంటి నార్త్ అమెరికన్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక సైనిక గ్రూప్ను తయారు చేస్తారు. ఇందులో 32 దేశాలకు సభ్యత్వం ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే నా మీద ఎవరు ఫైట్ చేసినా అందరం కలిసి కట్టుగా ఎదుర్కోవాలి. నాటో ఇది. నాటో లీడర్ ఎవరు అంటే యుఎస్, అమెరికా ఆధ్వర్యంలో నాటో, యూరోపియన్ వెస్ట్రన్ యూరోప్ మొత్తం దీంట్లో సభ్య దేశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఉక్రెయిన్ను తీసుకొచ్చేసి నాటోలో కలిపేయాలి. ఉక్రెయిన్ రెడీ నాటోలో జాయిన్ కావడానికి. నాటోలో ఉక్రెయిన్ జాయిన్ అయితే రష్యాకి వచ్చిన ప్రాబ్లం ఏంది అంటే అమెరికన్ ఫోర్సెస్ డైరెక్ట్గా వచ్చి ఎక్కడ ఉంటాయి, ఉక్రెయిన్లో ఉంటాయి నాటో ఫోర్సెస్. ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి అవుతుంది, రష్యాకి అవుతుంది. ఎందుకు అవుతుంది రష్యాకు అని అంటే జనరల్ ఫైటర్ జెట్లు అయితే మాస్కోని 30 మినిట్స్లో రీచ్ అవుతాయి. హైపర్సోనిక్ మిసైల్స్ 5 మినిట్స్లో రష్యాని రీచ్ అవుతాయి. ఎక్కడి నుంచి, ఉక్రెయిన్ నుంచి. సో ఇప్పుడు రష్యా సెక్యూరిటీ, ఆ దేశం సెక్యూరిటీ థ్రెట్లో పడ్డది. రష్యా వార్నింగ్ ఇచ్చింది ఎవరికి, ఉక్రెయిన్కు జైన్ కాకు అని. ఎందుకంటే ఉక్రెయిన్ మీద కూడా రష్యాకు ఒక సాఫ్ట్ కన్సర్న్ ఉంది. ఈ లాస్ట్ 10 ఇయర్స్లో రష్యా ఉక్రెయిన్కు $250 మిలియన్ హెల్ప్ చేస్తుంది, $1 బిలియన్ హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత రష్యాలో ఉక్రెయిన్లో డాన్బాస్ అనేటువంటి ప్లేస్ అంతా కూడా రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళే ఉంటారు. దీనికి గ్యాస్ సప్లై కూడా ఎవరు సప్లై చేస్తారు అని అంటే ఉక్రెయిన్ కావాల్సిన గ్యాస్ సప్లై సబ్సిడీ రేట్కు రష్యానే సప్లై చేస్తుంది. ఇది ప్రజలకు ఏం చేస్తుంది, ఏం ప్రామిస్ చేస్తుంది అని అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, అంటే అది సబ్సిడీ రేట్ మీద ఇస్తాం కదా, ఇది డొమెస్టిక్గా సప్లై చేయని రష్యా చెప్తే దీన్ని ఉక్రెయిన్ ఏం చేస్తుంది అంటే కమర్షియల్గా మార్చి అమ్ముకుంటా ఉంటుంది. అయినా రష్యా ఏమన్నది. మనకి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎట్లుంటాయంటే ఎవరి పర్సెప్షన్లో చూస్తే అట్లే కనిపిస్తాయి. అందరూ ఏమనుకుంటారు, ఇంత లార్జ్ రష్యా అమెరికా మీద అటాక్ చేయడం ఏంది. అందరికి తెలియని విషయం ఏంటంటే ఈ మొత్తంలో డ్యామేజ్ అవుతున్నది కూడా రష్యానే. ఇప్పటికి కూడా రష్యన్ సైడ్ 1,50,000 సోల్జర్స్ రష్యన్ సైడ్ చనిపోతే ఉక్రెయిన్ సైడ్ చనిపోయింది 1,00,000 మంది. రష్యాకి పెద్ద పనేం కాదు ఉక్రెయిన్ ఆక్యుపై చేయడం. ఇప్పటికే కీవ్ దాకా వెళ్ళిపోయినాయి రష్యన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఇది ఇక్కడితోటే ఆగదు. ఉక్రెయిన్ తర్వాత వాడు ఇంకొని తయారు చేస్తాడు. కజకిస్తాన్ ఉంది, అజర్బైజాన్ ఉంది, జార్జియా ఉంది. వీళ్ళు ఎవరైనా తయారు చేస్తారు. మన ఉద్దేశం అది కాదు, ఇది ఇక్కడికే ఎండుపడాలి. ఎవరి కాన్సెప్ట్లో, రష్యన్ కాన్సెప్ట్లో. అందుకోసమని దీంట్లో మనకు బాగా అబ్జర్వ్ చేస్తే ఉక్రెయిన్ రెచ్చగొట్టింది ఎవరు, అమెరికా. దేంట్లో జైన్ కమ్మని, నాటోలో జైన్ కమ్మని. నాటోలో ఇది జైన్ అయిన మరుక్షణం ఏమైపోతుంది, మొత్తం అమెరికన్ సోల్జర్స్, నాటో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇక్కడ ల్యాండ్ అయిపోతాయి ఉక్రెయిన్లో. థ్రెట్ రష్యాకు ఉంది కాబట్టి రష్యా దాన్ని అస్సలే అంగీకరిస్తలేదు. ఇట్లా యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం స్టార్ట్ అయినాక ఉక్రెయిన్ దగ్గర అంత డబ్బు లేదు, అంత ఆర్మ్డ్ ఫోర్సెస్ లేదు, అమ్యునేషన్ లేదు. సప్లై అంతా అమెరికా చేస్తుంది. డైరెక్ట్గా అమెరికాకి ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ సముద్రానికి అవతల, అట్లాంటిక్ సముద్రానికి అవతల అమెరికా ఉంటుంది, అట్లాంటిక్ సముద్రానికి ఇవతల రష్యా ఉంటుంది. ప్రాబ్లమే లేదు.
సో ఇది జరుగుతున్నటువంటి ఇష్యూ. ఒకవేళ వెయిట్ చేస్తున్నారు ఏంటి, రష్యా ఏమైనా న్యూక్లియర్ బాంబ్ వేస్తుందా వార్ హెడ్స్ తోటి, వేస్తే నెక్స్ట్ ఉక్రెయిన్ తోటి కూడా రష్యా మీద బాంబులు వేయించవచ్చు. ఎవరు ఇస్తారు ఈ న్యూక్లియర్ వెపన్స్? యుఎస్. ఆల్రెడీ మొన్న బైడెన్ సైన్ చేసేసింది ఆ ట్రీటీ మీద కూడా. ఏంటంటే ఉక్రెయిన్కు అణ్వాయుధాలు ఇచ్చేటువంటి అగ్రిమెంట్ మీద వాడు పర్మిషన్స్ ఇచ్చేసింది, శాంక్షన్స్ అన్ని, అంటే కావాల్సిన శాంక్షన్స్ అన్ని ఇచ్చేసిండు. ఇది జరుగుతున్నటువంటి విషయం. ఒక్కవేళ పుటిన్ అనేటువంటి వాడు కొద్దిగా రెస్పాండ్ అయిపోయినా వార్ జరుగుతుంది. అది ఎక్కడికి పోతుంది అంటే ఉక్రెయిన్కి సపోర్ట్గా ఇంగ్లాండ్ వస్తుంది, ఇంగ్లాండ్కి సపోర్ట్గా జర్మనీ వస్తుంది. ఇదంతా యుద్ధం మొదలవుతూ ఉంటుంది. సో దీనివల్ల మీకు తెలుసు అనుకుంటా, ఒక చిన్న యుద్ధమే, అక్కడ జరుగుతున్న యుద్ధమే, కానీ వరల్డ్ అంతా ఇంపాక్ట్ అవుతుంది. ఆ మధ్య మీకు తెలుసో తెలియదు ఏంటి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. రీజన్ ఏంటంటే లార్జెస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఎవరు అని అంటే ఉక్రెయిన్. ఇంకో తెలియదు గమ్మత్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా పెరిగిపోయింది. పెరిగినాయా పెరగలేదా? చాలా పెరిగిపోయినాయి. కానీ మీకు గమ్మత్ ఏంటంటే ఇండియాలో దాదాపు 2 years నుంచి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతలేవు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల బాగా అడ్వాంటేజ్ పొందిన దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం మాత్రం. ఎట్లా అంటే గ్యాస్ క్రూడ్ ఆయిల్ సప్లై 40% రష్యా నుంచి వెస్ట్రన్ యూరోప్ పోతుంది. వెస్ట్రన్ యూరోప్ అంటే ఏ దేశాలు? డెవలప్డ్ వెస్ట్రన్ కంట్రీస్. ఏంటివి? ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ, తర్వాత వచ్చేసి ఇటలీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్. ఈ దేశాలకు కావాల్సినటువంటి పెట్రోల్ అంటే గ్యాస్ అంతా కూడా, గ్యాస్ క్రూడ్ ఆయిల్ సప్లయర్ ఎవరు అని అంటే రష్యా. ఇప్పుడు ఏం చేసిండ్రు, ఈ అమెరికన్ ఫోర్స్ తోటి ఏం ఆలోచించకుండా ఈ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ ఏం చేసినాయి అంటే రష్యా మీద శాంక్షన్స్ అంటే ఆంక్షలు విధించినాయి. ఎవ్వరు కూడా ఆ గ్యాస్ కొనద్దు. అదే ఓకే, 40% గ్యాస్ ఇక్కడ నుంచే పోతుంది. వీళ్ళు వద్దని వీళ్ళే క్లోజ్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ రేట్లు పెరుగుతాయా పెరిగాయా? పెరుగుతాయి. ఆబ్వియస్లీ పెరిగినాయి. ఆ పెరుగుడుతోటి మరి ఇండియాకి ఏం లాభం జరిగింది అంటే, అసలు ఇండియా ఈ యుద్ధం కంటే ముందు రష్యా నుంచి ఆయిల్ కొంటుండే. ఎంత కొంటుండే అంటే 0.12% ఆయిల్ కొంటుండే సప్లయర్, 1% కూడా కాదు. అప్పుడు ఇండియాకు రష్యా ఒక ఆఫర్ ఇచ్చింది, మీకు పెట్రోల్ కావాలంటే మేము అమ్ముతాం, డీజిల్ కావాలంటే అమ్ముతాం, గ్యాస్ కావాలంటే ఇస్తారు కరెక్టే. కానీ మీ దగ్గర ఉంటే మాకు ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఏ ప్రాబ్లం అన్నా ఫేస్ చేసుకో. ఇంటర్నేషనల్ బ్యారెల్కు ఉన్న రేటుకు $13 తక్కువ, ఒక్క బ్యారెల్కు $13 తక్కువ. సరే, ఇండియా కొన్నది కొని ఏం చేసింది, మన దగ్గర కావాల్సినన్ని ఏంటి ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి, ఆ క్రూడ్ ఆయిల్ అంతా కొనుకొచ్చి ఈ ఆయిల్ రిఫైనరీస్లలో క్లియర్ చేసి, ఈ క్లియర్ చేసినటువంటి పెట్రోల్ డీజిల్గా మార్చి వీటిని మళ్ళీ ఎవరికి అమ్మిర్రు? వెస్ట్రన్ యూరోప్కే అమ్మిర్రు. అంటే రష్యన్ ఆయిల్ ఇండైరెక్ట్గా ఇండియా టు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ దేశాలకు. దీనివల్ల ఇండియా సంపాదించిన పైసలు ఎంత అంటే, సౌదీ అరేబియా క్రూడ్ ఆయిల్ అమ్మి ఎన్ని పైసలు సంపాదించిందో మనం కూడా అన్ని పైసలు సంపాదించినాం. ఎందుకు లార్జెస్ట్ ఎకనామీ అయినాం అంటే, ఈ గ్రౌండ్లో మనకు 600 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది మన దగ్గర. వై? బికాస్ ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల. మరి ఇదంతా జరిగినా కానీ ఇండియా మీద శాంక్షన్స్ పెట్టాలి కదా. మరి మనం రష్యా నుంచి సప్లై చేసుకుంటే పెట్టరు. అమెరికా ధైర్యం చేయదు, ఎందుకంటే అమెరికాకు ఇప్పుడు ఇండియా అవసరం ఉంది. ఏ ఇష్యూలో? చైనా ఇష్యూలో ఇండియా అవసరం ఉంది. కాబట్టి ఇండియానే ఏమనేది, అవి కూడా ఏమనలేవు. లేకపోతే ఇండియా మీద కూడా శాంక్షన్ పెడితే ఆ వచ్చే పెట్రోల్ డీజిల్ కూడా రాదు, ఆ దేశాలు ట్రబుల్లో పడతాయి. మీరు నమ్మరు, ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఇంగ్లాండ్లో ట్రక్కులు కదలడానికి కావాల్సినంత పెట్రోల్ కూడా ఇంగ్లాండ్లో లేదు, బంకులల్లా. సప్లై చైన్ ఆగిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి పోయిన తర్వాతనే పరిస్థితులు చక్కబడ్డాయి ఆ దేశాలలో. సో మనకు ఇట్లా బెనిఫిట్ అయినామని చెప్తున్నా కానీ ఇండైరెక్ట్గా ఆలోచిస్తే యుద్ధానికి మనం దగ్గరగానే ఉన్నాం. ప్రపంచం మొత్తం మీద యుద్ధానికి కారకులు ఎవరైతున్నారు అంటే
బాగా తరచి చూస్తే అమెరికా వాళ్ళే అవుతున్నారు. ప్రతి దేశం ఇష్యూలో మీరు చూడండి, సిరియాలో ఏలుబెట్టిరు, అయిపోయింది. ఇరాన్లో పెట్టిరు, అయిపోయింది. ఇరాక్లో పెట్టిరు, అయిపోయింది. చైనాతోటి గొడవ పడుతున్నారు, అయిపోయింది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ కూడా ఈ అమెరికన్ చేయబట్టే ట్రబుల్గా అయిపోయింది. ఇప్పుడు తైవాన్లో ఇన్వాల్వ్ అవుతారు. తైవాన్ కూడా సేమ్ ఎవరికి పక్కకు ఉంటుంది అని అంటే చైనాకు పక్కకు ఉంటుంది. తైవాన్ 1895లో జపాన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అంతకుముందు దాన్ని క్వింగ్ అనేటువంటి వంశస్థులు చైనాను పరిపాలిస్తున్నప్పుడు తైవాన్ కూడా పరిపాలిస్తారు. ఎప్పుడైతే 1945లో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోగానే చైనా కంట్రోల్కి తైవాన్ వెళ్తుంది. అయితే చైనాలో 2 పార్టీలు ఉంటాయి. ఒకటి మావో పార్టీ, రెండోది కొమిటాంగ్ పార్టీ. ఈ మావో పార్టీకి కొమిటాంగ్ పార్టీకి మధ్య ఇంటర్నల్ వార్ జరుగుతుంది చైనాలో జరిగితే చైనా నుంచి మావో గెలుస్తాడు, కొమిటాంగ్ పార్టీ ఓడిపోతే దాని ఫాలోవర్స్ దాదాపు 10,50,000 మంది దాకా చైనాను వదిలి తైవాన్కి పారిపోయేస్తారు. 1949లో చైనా ఏర్పడుతుంది. అసలు మనం చైనా అంటాం కానీ చైనాని ఏమంటారు అంటే పిఆర్సి అంటారు. పిఆర్సి అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. తైవాన్ కూడా తైవాన్ అనరు, రిపబ్లిక్ ఆఫ్ చైనా అనే అంటారు అన్నట్టు. చైనా ఒక పాలసీ తీసుకుంటుంది, ఏంటంటే గ్రేటర్ చైనా, చైనా వన్ పాలసీ. అంటే చైనా, తైవాన్, భూటాన్ ఈ మూడింటిని కలిపి, భూటాన్ టిబెట్, ఈ మూడింటిని కలిపి గ్రేటర్ చైనా అంటారు అన్నమాట. చైనా వన్ పాలసీ అంటారు, వన్ చైనా పాలసీ. ఈ చైనాకు ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఏంటంటే తైవాన్ తోటి స్టార్ట్ అయింది. తైవాన్ కంట్రోల్ చేస్తున్నది ఎవరు? అమెరికాకు తైవాన్ విషయంలో చేతులు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎక్కడ చైనా, ఎక్కడ అమెరికా, ఎక్కడ తైవాన్. ఇది సౌత్ పసిఫిక్ ఓషన్, అదేమో అట్లాంటిక్ ఓషన్. అక్కడ నుంచి ఏంది అంటే తైవాన్ 60% ఆఫ్ సెమీకండక్టర్ తయారీ లోపల 60% ఆఫ్ సెమీకండక్టర్స్ ఎవరు తయారు చేస్తారంటే తైవాన్ తయారు చేస్తారు. తైవాన్ ఎవరి కంట్రోల్లో ఉంటే టెక్నాలజీని వాళ్ళు రూల్ చేస్తారు. చైనాను అడ్డుకొట్ట వేయాలి అంటే ఎవరిని కంట్రోల్లో పెట్టుకోవాలి? తైవాన్ కంట్రోల్. అంతేకాకుండా తైవాన్ దగ్గర చైనా అమెరికా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటే చైనాని కంట్రోల్ చేయొచ్చు, చైనా మీద ఇమ్మీడియట్గా అటాక్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రష్యా కంటే కూడా తనకు థ్రెట్ ఎవరని భావిస్తున్నది అమెరికా అంటే చైనా అని భావిస్తున్నది. అందుకే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే అమెరికన్ అడ్మినిస్ట్రేషన్స్ లోపల ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పెరుగుతుంది. నిజంగా చూస్తే అమెరికాలో ఇండియన్స్ కంటే చైనీసే ఎక్కువ. కానీ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్కి ఎందుకు, అమెరికన్ అడ్మినిస్ట్రేషన్స్లో ఇండియన్స్కి ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నారు అని అంటే చైనాను అడ్డుకట్ట వేయడానికి ఇది ఒక పాలసీగా తీసుకున్నారన్నమాట. అఫ్కోర్స్ మన వాళ్ళకి కూడా ఉన్నటువంటి పర్సనల్ కెపాసిటీ అనొచ్చు, పర్సనల్ స్టాండర్డ్స్ అనొచ్చు, వాళ్ళు పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, అది వేరే విషయం. కానీ ఇది జరుగుతుందన్నమాట. మరి ఇండియాను అమెరికా ఎందుకు దగ్గర తీస్తుందంటే చైనాతోటి ఇండియా బార్డర్ షేర్ చేసుకుంటుంది. చైనాను మళ్ళీ ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి క్వాడ్ అనే ఒక గ్రూప్ తయారు చేసుకుంది. క్వాడ్ రిలేటివ్ డైలాగ్ అంటున్నట్టు. ఈ గ్రూప్ ఏంటి అంటే పసిఫిక్ ఓషియన్లో ఎప్పుడు కూడా ఈ సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి అని అంటే చైనాను భయపెట్టడానికి, తైవాన్కి ఏమన్నా అయితే మేము వస్తాము అని చెప్పడానికి. ఈ చైనా కొద్దిగా సెన్సిటివ్ అయిన తైవాన్ ఇష్యూలో అమెరికా డైరెక్ట్ దిగుతుంది, ఈ 4 దేశాలని కూడా దించుతుంది, వీటి సపోర్ట్గా యూరోప్ వస్తుంది, వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా అంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇట్లా మనకు అర్థం కాని రీతిలో ఉంటాయి అన్నమాట. ఇండియా కూడా ఏంటంటే తైవాన్ తోటి ఎక్కువ రిలేషన్ స్టార్ట్ చేసింది. ఈ మధ్య చైనా వెపన్స్ పెంచుకుంటా పోతుంటే ఫస్ట్ టైం ఇండియా కూడా వెపన్స్ అమ్మడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇండియా దగ్గర మెయిన్గా వెపన్స్ కొంటున్నటువంటి కంట్రీస్లలో ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్కువ, ఆ తర్వాత ఫిలిప్పైన్స్. దానికి బ్రహ్మోస్, తేజస్ అన్నీ ఇవ్వడానికి ఇండియా అగ్రి అయింది.
ఎందుకంటే ఆ సౌత్ పసిఫిక్ ఓషన్ సీలనే తైవాన్ ఉంటుంది, తైవాన్ పక్కకు ఫిలిప్పైన్స్ ఉంటుంది, ఫిలిప్పైన్స్ తోటి చైనాకు గొడవ ఉంది, ఇండియా తోటి తైవాన్ తోటి చైనాకు గొడవ ఉంది. సో ఎప్పుడైనా తైవాన్ చైనా అయిన భారతదేశం మీద యుద్ధానికి దిగితే ఫిలిప్పైన్స్ తైవాన్ ద్వారా అటాక్ చేయొచ్చు అనేది ఇది ఒక బ్యాలెన్స్ ఆఫ్ పవర్ మెయింటైన్ చేస్తారు అన్నట్టు. ఇట్లా కూడా అక్కడ యుద్ధానికి ఆస్కారం ఉంది. మళ్ళీ రెండోది ఏంటి అని అంటే తైవాన్ ఈయన చైనా కంట్రోల్కి వస్తే సౌత్ ఈస్ట్ అంటే థాయిలాండ్ అనండి, ఇండోనేషియా, థాయిలాండ్ ఇట్లాంటి అంటే అది మలేషియా, సింగపూర్ అన్ని డైరెక్ట్ లింకేజ్ ఏర్పడుతుంది చైనాకు. అందుకోసమని ఆ ఓషన్లో కూడా అంటే పసిఫిక్ ఓషన్లో టెన్షన్ ఫామ్ అవుతుంది. సో ఈ కండిషన్లో కూడా మళ్ళీ ఇండియాకు చైనాకు ఎక్కడ కూడా ట్రేడ్ రిలేషన్స్ దెబ్బతీయకుండా ఇండియా చైనా రెండు జాగ్రత్త పడుతున్నాయి. ఎందుకంటే మన ఫార్మాసిటికల్స్ అంతా కూడా ఏంటి అని అంటే చైనీస్ రా మెటీరియల్ ఇంపోర్ట్స్ మీదనే ఆధారపడుతుంది. రెండోది చైనా కూడా మన కరువు కాదు కానీ ఫ్లడ్స్ వచ్చి 20% ఆఫ్ చైనీస్ అగ్రికల్చర్ దెబ్బతింటే ఇండియా దగ్గర గత 10 ఏళ్ల నుంచి విపరీతమైన రైస్ నిల్వలు ఉండిపోయింది, రైస్ స్టాక్ ఉండిపోయింది. అయితే చైనాకు రైస్ మన దగ్గర ఉన్నా కానీ చైనాకు అవసరమైన రైస్ కాదు, నూకలు మన దగ్గర కావాల్సి అసలు ఆ నూకలు ఎవరికి అమ్మాలో కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అర్థమవుతలేదు. అప్పుడు ఏమైపోయింది, మాకు నూకలు కావాలి, ఎందుకంటే దీనికి మెయిన్ సప్లర్ థాయిలాండ్ చైనాకు, వాళ్ళ దగ్గర కూడా కరువు వచ్చింది, అక్కడ ప్రొడక్షన్ లేదు, చైనాలో ప్రొడక్షన్ లేదు. ఇప్పుడు దానికి నూకలు అమ్మే దేశం ప్రపంచంలో భారతదేశం ఒకటే, ఎక్కడ లేవు. ఎందుకంటే రైస్ ప్రొడ్యూసర్ కంట్రీస్ ఈ ఏరియాలోనే ఉన్నాయి, వాళ్ళు ఎవరి దగ్గర రైస్ లేవు. నూకలు మన దగ్గరికి వెళ్ళి తీసుకుపోయారు. ఏం చేస్తారు నూకలతోటి? ఏం చేస్తారు? నూడిల్స్ తయారు చేస్తారు. సో 10 ఏళ్ల నుంచి మన దగ్గర పడి ఉన్నటువంటి నూకల్ని చైనాకి అమ్మి డబ్బులు సంపాదించుకున్నాం. అంటే ప్రతి ఇంటర్నేషనల్ ఇష్యూస్ లోపల కూడా మనం బెనిఫిట్ అవుతున్నాం. అంటే ఇది మన డిప్లొమాటిక్ స్ట్రాటజీ అనండి, లేకపోతే జియో పాలిటిక్స్లో ఇండియా రోల్ అనండి, ఇండియన్ ఎకనామిక్ వాల్యూ అనండి, ఇండియన్ మార్కెట్ అనండి. అయినంత మాత్రాన మనకు ప్రాబ్లం లేదా అంటే మనకు పెద్ద ప్రాబ్లం ఉంది. ఇటు బంగ్లాదేశ్ స్టార్ట్ అయింది, అటు పాకిస్తాన్ స్టార్ట్ అయింది, అటు నేపాల్ స్టార్ట్ అయింది. నైబరింగ్ కంట్రీస్ తోటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటికీ చైనా సపోర్ట్ ఉంది. సేమ్ ఇట్లనే ఈ ఇష్యూస్ కూడా. ఇక లేటెస్ట్ ఇష్యూ పాలస్తీనా ఇజ్రాయెల్ ఇష్యూ. అసలు ఎవరికి తెలియదు అసలు ఎందుకు పాలస్తీనా ఇజ్రాయెల్ ఇష్యూ అంటే చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా కూడా మనకు అర్థం కాదు ఏంది పాలస్తీనా ఏంది ఇజ్రాయెల్ అనేది. ఇక్కడ గమ్మత్ ఏంటి అంటే పాలస్తీనాలో 3 రిలీజియన్లు పుట్టినాయి. ఎట్లా అంటే పాలస్తీనాలో ఒక ప్లేస్ ఉంటుంది జెరూసలం. జెరూసలం ప్లేస్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే పాలస్తీనియన్స్ అది ఇజ్రాయెల్ పీపుల్ ఫాలో అయ్యే రిలీజియన్ జుడాయిజం. వీళ్ళు ఏదో పర్వతాల నుంచి వస్తారు కాబట్టి యూదులు అంటాం మనం తెలుగులో, ఇంగ్లీష్లో అయితే జ్యూస్ అంటారు. ఈ యూదులు చేసే పని ఏంటి అని అంటే వీళ్ళు 3000 సంవత్సరాల క్రితం ఓల్డ్ రిలీజియన్ యూదులు. వీళ్ళు కొద్ది కాలం తర్వాత అలెగ్జాండర్ ఆక్యుపై చేస్తాడు. అలెగ్జాండర్ దండయాత్రలు, ఆ తర్వాత వచ్చినటువంటి అబిసినియా దండయాత్రలు, టర్కీ ఒట్టమాన్ సామ్రాజ్యం దండయాత్రలు, ఇవన్నిటితోటి ఏమైపోతుందంటే వీళ్ళు స్ప్రెడ్ అయిపోతారు. అక్కడిక్కడికి స్ప్రెడ్ అవుతారు. స్ప్రెడ్ అయిపోయి చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు ప్రపంచం అంతా. వాళ్ళకు ఒక ప్లేస్ అంటూ ఉండదు. వీళ్ళకి ఇక్కడ ఒక హోలీ ప్లేస్ ఉంటుంది. ఏంటంటే ప్రపంచం మొదలైంది ఇక్కడే, దేవుడు పుట్టింది ఇక్కడే, ఇక్కడ నుంచే దేవుడు ఇంకా ప్రపంచాన్ని పరిపాలిస్తుంది అనేటువంటి నమ్మకంలో వీళ్ళు ఉంటారు. వీళ్ళకి ఒక గ్రంథం, మత గ్రంథం ఉంటుంది టారో. ఈ టారో మత గ్రంథంలో ఇవన్నీ చెప్పినాయన్నమాట. వీళ్ళకు దేవాలయాలు ఉంటే దండయాత్రల వల్ల నాశనం అయిపోతాయి. ఒక్కటే గోడ మిగులుతుంది, ఆ గోడ పేరు టవర్ ఆఫ్ మౌంట్.
ఈ యూదులు మొక్కేది ఆ గోడకే, ఆ టారో మత గ్రంథానికి. ఇంకా ఈ జెరూసలంకు దగ్గర 10 కిలోమీటర్ల దూరంలో బెత్లెహేమ్ అనేటువంటి ప్లేస్ ఉంటుంది. అక్కడనే జీసస్ క్రైస్ట్ పుడతాడు, అక్కడనే జీసస్ క్రైస్ట్ శిలువ వేయబడతాడు. వాళ్ళకు పవిత్ర ప్రాంతం. ఆ తర్వాత 610ల ఇస్లాం, మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనా నుంచి మక్కాకు పోతాడు. మక్కా నుంచి ఎక్కడికి వస్తాడు అని అంటే జెరూసలం వస్తాడు. అక్కడి నుంచే జెరూసలం నుంచే స్వర్గానికి మన మహమ్మద్ ప్రవక్త వెళ్తాడు. సో దీంతో ఏంటి అంటే 3 మతాలు, చాలా పెద్ద మతాలు, 3ంటికి పవిత్ర స్థలం, ఒకటే లొకేషన్ జెరూసలం. అయితే ఈ జెరూసలంలో ఒక మసీద్ ఉంటుంది, ఆల్-అక్సా మసీద్. దాని పక్కకే నానుకునే ఈ టవర్ అంటే ఆ గోడ ఉంటుంది, పవిత్రమైన గోడ. అంటే ఈ జెరూసలం ఇదంతా దీని హిస్టారికల్ వాల్యూ. ఎందుకు ఇది బాగా టిపికల్ అయిపోయింది అనేది పాయింట్. ఈ యూదులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. అయితే ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతుంది. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగితే జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోవడానికి కారణం యూదులే అని హిట్లర్ భావిస్తాడు. హిట్లర్ ఎవడు? మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికునిగా పాల్గొంటాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయానికి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు జర్మనీలో. ఆ తర్వాత ఈ యూదులు ఏం చేస్తారంటే మనం ఒక వ్యాపారాన్ని, చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకునేటువంటి వాళ్ళు అన్నట్టు. వీళ్ళు ఏంటంటే నేషనల్ అఫైర్స్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో వీళ్ళు ఓడిపోయిన బాధపడలే, దేశానికి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏం లేదని చెప్పేసి యూదుల్ని చంపడం మొదలు పెడతాడు. ఎంతోమందిని చంపుతాడు అంటే హిట్లర్ 6,50,000 మందిని చంపేస్తాడు కాన్సన్ట్రేషన్ క్యాంపులలో వేసేసి. హిట్లర్ బాగా భరించలేక యూదులు జర్మనీ నుంచి పారిపోతారు. అట్లా పారిపోయిన వాళ్ళలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఒకడు. యుఎస్కి పారిపోతారు. ఇట్లా వీళ్ళందరూ యుఎస్కు పారిపోతారు. వీళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత యూదులకు సంబంధించి చాలా థిక్ హిస్టరీ ఉంటుంది, అంత చెప్పాను, పైన చెప్తాను కానీ టైం కంప్లీట్ కావాలి. యూదులు వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయిపోయి ఉంటారు. ఈ స్ప్రెడ్ అయినటువంటి యూదులు యుఎన్ఓ ముందు, అమెరికా ముందు ఎప్పుడు ఒక ప్రపోజల్ పెడతా ఉంటారు. ఏంటి అంటే మాకు కూడా ఒక హోమ్ ల్యాండ్ కావాలి. సింపుల్, మాకు కూడా హోమ్ ల్యాండ్ కావాలని ఒక ప్రపోజల్ వాళ్ళు పెడతారు. ఆ ప్రపోజల్ వీళ్ళు పెట్టిన తర్వాత ఏంటి అంటే ఈ యూదులు ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని ఒట్టోమన్ సామ్రాజ్యం, టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉంటారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అప్పటి వరకు ముస్లిం వరల్డ్కు అధినేత ఎవరు అంటే ఖలీఫా. మొత్తం ముస్లిం ప్రపంచానికి అధినేతను ఏమంటారంటే ఖలీఫా అంటారు. ఈ ఇంగ్లాండ్ ఏం చేస్తుంది అని అంటే టర్కీని ఆక్రమించుకొని ఖలీఫా పదవిని రద్దు చేస్తుంది. ఆ ఖలీఫా పదవి రద్దు చేసినందుకే ఇండియాలో సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఖిలాఫత్ ఉద్యమం కూడా పార్ట్ అవుతుంది అన్నట్టు. అది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఈ ఖలీఫా పదవి రద్దు చేసి ఆ ఏరియా అంతా కూడా ఎవరి కంట్రోల్కి పోయింది? ఇప్పుడు ఈ పాలస్తీనా ఏరియా అంతా కూడా ఇంగ్లాండ్ కంట్రోల్కి పోయింది. ఈ యూదుల పట్ల ఇంగ్లాండ్ కూడా ఒక పాజిటివ్ కన్సర్న్ ఉంటుంది. సో యూదులు ఏమడుగుతున్నారు? మా హోలీ ప్లేస్ ఈడు ఉంది కాబట్టి మాకు ఇక్కడనే ల్యాండ్ ఇవ్వమని యూదులు అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ పాలస్తీనియన్స్ అక్కడనే ఉంటారు. గమ్మతేంది అని అంటే ఇక్కడ కూడా మనం ఎట్లా అర్థం చేసుకుంటే ఎట్లా అంటే ఇక్కడ ముస్లింలు కొన్ని వందల ఏళ్ళ నుంచి వాళ్ళ అన్నే గడుపుతున్నారు. మీరు సెటిల్మెంట్స్ ఖాళీ చేసిపోండి, ఇక్కడ ఇజ్రాయెల్ అనే ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేస్తామని ఇంగ్లాండ్ కానీ యుఎన్ఓ కానీ అంటే ఎవరైనా బాధపడతారు.
వీళ్ళ ప్రజెంటేషన్ ఏముంది, మాది ఇక్కడ 3500 సంవత్సరాల ఓల్డ్ రిలీజియన్, మేము ఇక్కడ వాళ్ళం, మాది ఇదే నేటివ్ అని అంటే కుదురుతుందా? కుదరదు. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ప్రెషర్లో సిరియా నుంచి కొంచెం, ఈజిప్ట్ నుంచి కొంచెం, జోర్డన్ నుంచి కొంచెం ల్యాండ్ అంతా తీసుకొని పాలిస్తీనియా పార్ట్ అంతా లాక్కొని కొంచెం పాలిస్తీనా పార్ట్ నుంచి ఇజ్రాయెల్ అనేటువంటి కొత్త దేశాన్ని 1948లో ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత ఇది పాలిస్తీనియన్లకు నచ్చదు, ఎందుకంటే నేటివ్ వారు. ఈ పాలిస్తీన్లకు సపోర్ట్గా అరబ్ కంట్రీస్ అన్ని సపోర్ట్ చేస్తాయి. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుస్తుంది, పాలిస్తీనా ఓడిపోతుంది. ఓడిపోగానే దీని మేజర్ పార్ట్స్ అన్నీ కూడా అంటే డివైడ్ చేసిన దానికంటే కూడా ఎక్కువ పార్ట్ ఎవరి చేతిలోకి పోతుంది? ఇజ్రాయెల్ చేతిలో పోతుంది. ఇక అప్పటి నుంచి ఇక చాలా నడుస్తూ ఉంటాయి. పాలిస్తీనియన్లు యూసర్ అరాఫాత్ నాయకత్వం లోపల PLO, పాలిస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒకటి ఏర్పాటు చేస్తారు, దాని మీద ఫైట్ చేస్తారు. ఆ తర్వాత రాబిన్ అనేటువంటి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఇజ్రాయెల్కి అక్కడ ఒక ఒప్పందం జరుగుతుంది, యూసర్ అరాఫాత్కును ఈ రాబిన్. ఆ ఒప్పందం ప్రకారం పాలిస్తీనా ఇజ్రాయెల్ గుర్తిస్తుంది అని ఒప్పుకుంటారు. కానీ ఈ రాబిన్ అనేటువంటి వాడు ఏంటంటే కొంచెం సాఫ్ట్ కార్ అన్నాడు, మనుషులు అందరి రిలీజన్లు ఈయనే ఉన్నాయి, కలిసి ఉండొచ్చు అనేటువంటి సాఫ్ట్ కార్. కానీ అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ రైటిస్ట్ వింగ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ రాబిన్ను కాల్చి చంపేస్తారు. ఇద్దరికి నోబెల్ ప్రైజ్ ఇస్తారు, యూసర్ అరాఫాత్కును ఎవరికి? రాబిన్కి. ఎందుకు ఇస్తారు అని అంటే అసలు ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యనే పాలిస్తీనా సమస్య వెస్ట్ ఆసియాలో, ఇది క్లియర్ అయిపోయింది అని చెప్పేసి ఇస్తారు. కానీ అక్కడికి అది ఆగది. ఆ తర్వాత ఈ యూసర్ అరాఫాత్ మీద కూడా విష ప్రయోగం చేసి చంపేస్తారు. ఇది ఇట్లా జరిగిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక కొత్త సంస్థ తయారవుతుంది, హమాస్. ఈ హమాస్కు ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అని అంటే ఈజిప్ట్లో ముస్లిం బ్రదర్హుడ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్. ఈ ముస్లిం బ్రదర్హుడ్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ప్రపంచం మొత్తాన్ని ఇస్లామీకరణ చేయాలి, వాళ్ళ టార్గెట్ అది. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి హమాస్ ఏర్పడుతుంది. ఈ హమాస్ ఏంటంటే ఇజ్రాయెల్ ఏర్పాటును అసలే గుర్తించరు. ఆ ఇజ్రాయెల్ పాలిస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకున్నటువంటి ఇజ్రాయెల్ నుంచి విముక్తి చేయడమే ధ్యేయంగా ఇది మొదలైంది. అయితే October 7th అనుకుంటా 2023 వాళ్ళకు పవిత్రమైన రోజు ఇజ్రాయెల్కి. ఆ రోజు వాళ్ళు టారో పఠనం చేస్తూ ఉంటారు, వాళ్ళ పవిత్ర గ్రంథం. ఆ రోజు పాలిస్తీనా నుంచి అనేక మంది అటాక్ చేస్తారు, గ్లైడర్లు వేసుకొని, తర్వాత రాకెట్ల ద్వారా పాలిస్తీనా అటాక్ చేస్తే ఆ రోజు అటాక్లో 1700 మంది చనిపోతారు. దీనికి రివోల్ట్గా రిటాయిలేషన్ అంటాం కదా, ఆ రిటాయిలేషన్ ఏంటి అని అంటే ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్ అని ఒక ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది, అది కంటిన్యూ అవుతున్నది. ఈ వార్లో 40,000 మంది చనిపోతారు. ఇప్పటికీ పాలిస్తీనా టాప్ లీడర్స్ అందరినీ హమాస్ టాప్ లీడర్స్ అందరినీ కూడా ఇజ్రాయెల్ చంపేసింది. లేటెస్ట్గా ఏంటి అంటే కాల్పుల విరమణకు సంబంధించి అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి. రెండోది ఏంటి అంటే బందీల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ఈ ఇజ్రాయెల్ అటు ఇటు. బట్ యుద్ధం యుద్ధం మిగిల్చిన విషాదం ఏంటంటే 40,000 మంది. ఇది ఇక్కడితోటే ఆగది, హమాస్ మళ్ళీ బలపడితే మళ్ళీ మొదలవుతుంది. దీంట్లో అమెరికా ఇన్వాల్వ్ అవుతా ఉంటుంది. సో ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని మనకు చూస్తే అమెరికా ఏంటంటే సాఫ్ట్ కోర్ ఒక క్యాపిటలిస్ట్ కంట్రీ లాగా కనిపిస్తూ ఉంటుంది నా పర్సెప్షన్లో. కానీ దానికి ఎక్కడ ప్రయోజనాలు ఉంటాయో అక్కడ అది ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెనిజులాలో హ్యూగో చావేజ్ అనేటువంటి వాడు ఉండే. వెనిజులా కూడా ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, సౌత్ అమెరికాలోనే హయ్యెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ కూడా వెనిజులా. అక్కడ హ్యూగో చావేజ్ అనేటువంటి వాడు ఉండేవాడు, రూలర్. ఆయన ఫ్యాక్టరీస్ అన్ని నేషనలైజ్ చేస్తాడు, జాతీయం చేస్తాడు. అంతకుముందు ఫ్యాక్టరీలన్నీ అమెరికన్ కంట్రోల్లో ఉంటాయి. వానికి వ్యతిరేకంగా అమెరికా ఉద్యమం తీసి వానికి విషప్రయోగం జరిపి క్యాన్సర్ వచ్చేలాగా చేసి చంపేస్తుంది. ఇప్పుడు ఆయన ఫాలోవర్ ముదురో వస్తాడు. ముదురో వస్తే ముదురో ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచిండని అమెరికా ఆబ్జెక్షన్ చెప్తా ఉంది. వాడు రిగ్గింగ్ చేసి గెలిచిండని చెప్పి ఎవరైతే నిరూపిస్తారో వాళ్ళకు $250 కోట్ల ఇస్తారట అమెరికా. ఇప్పుడు ఈ టార్గెట్ పెట్టి ఆ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. అమెరికా మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే హోల్
వరల్డ్ రిజర్వ్ను తన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంతకుముందేమో డైరెక్ట్ దేశాలని ఆక్రమించుకోవడం. ఇప్పుడు స్ట్రాటజీ ఏంటంటే జియో పాలిటిక్స్లో జియో పొలిటికల్ ఇష్యూస్ని రైజ్ చేయడం, ఇన్వాల్వ్ కావడం, వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడం. ఇప్పుడు అమెరికన్ వెపన్స్ అన్నీ కూడా ఉక్రెయిన్కి ఇస్తారు, ఇక్కడికి ఇవ్వట్లేదు, నాటోకి ఇస్తుండ్రు. నాటోకు పైసలు ఎవరు ఇస్తారు? మన వెపన్స్కి నాటో కంట్రీస్ అన్నీ పే చేయాల్సి వస్తుంది. యుద్ధం అట్లా జరుగుతూ ఉంది. ఏ రోజైనా ఎక్కడైనా ప్రపంచంలో యుద్ధం రావడానికి ఆస్కారం ఏ ఇష్యూలైనా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, రైట్. Who's your questions if you are having any doubt? Now, what is the role of UN then in these cases? సో యాక్చువల్లీ యూఎన్లో ఏంటంటే 5 వీటో పవర్స్ ఉన్న నేషన్స్ ఉంటాయి. యూఎన్ ఎక్కువగా డిపెండ్ అయ్యేది ఏంటి అని అంటే, మళ్ళీ యూఎన్ ఇప్పుడు రన్ అవుతున్నది అంతా అంటే ఏంటంటే మెంబర్షిప్ కంట్రీస్ ఇచ్చేటువంటి రిసోర్సెస్ తోటి, డబ్బులతోటి. దానికి హయ్యెస్ట్ అమౌంట్ సప్లయర్ అమెరికా. అది అమెరికాకు వ్యతిరేకంగా వచ్చేది. మళ్ళీ దీంట్లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా ఇవేంటంటే వీటో పవర్ ఉన్నటువంటి 5 నేషన్స్లో ఇవి 3. అంటే చైనాను రష్యా ఒక దిక్కుంటాయి. సో ఏంటి అంటే ఇవి 3 ఒక దిక్కుంటాయి కాబట్టి ఎప్పుడు మెజారిటీ ఎవరొకరు వీటో చేసినా ఇష్యూ అయిపోతుంది. కాబట్టి యుఎన్ఓ రోల్ చాలా లిమిటేషన్గా మారిపోయింది ఈ రోజుల్లో. అందుకే ఇప్పుడు ఇండియా డిమాండ్ ఏంటి అంటే యుఎన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేస్తే అమెరికన్ రోల్ దక్కుతుంది, డెమోక్రసీ పెరుగుతుంది, డిస్కషన్స్ పాజిటివ్గా జరుగుతాయి, ప్రపంచానికి మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇండియా లీడ్ చేస్తుంది. అదే సెక్యూరిటీ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేయమని అడుగుతుంది ఇండియా. So one more thing, Israel is full of Jews. Oh. Okay. And more of the technology is in their hands. Yes. All Facebook and all these things. I mean, all the algorithms. Yes. The whole world is under their control. Oh. So how is, I mean, US is frightened of Israel, or even India is afraid of Israel? యాక్చువల్లీ యూఎస్కి ఏంటి అని అంటే అరబ్ కంట్రీస్ని, అక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అరబ్ కంట్రీస్ని కంట్రోల్ చేయాలంటే ఇజ్రాయెల్ అవసరం. అమెరికాకు అగెనిస్ట్గా ఇరాక్ స్టార్ట్ అయింది, ఇరాక్ని తీసేసింది. ఇప్పుడు ఇరాన్ స్టార్ట్ అయింది, ఇరాన్ కూడా ఎలిమినేట్ చేయాలని ప్లాన్. సో అందుకోసం అని ఏంటంటే ఇజ్రాయెల్ కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా ఎవరు ఇస్తారంటే అమెరికా, యూఎస్ ఇస్తారు. ఇంకా ఇండియన్ కాంటెక్స్ట్ చెప్తా వినండి. దాదాపు మన లాస్ట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చేదాకా కూడా ఇండియన్ గవర్నమెంట్ పాలస్తీనాకు సపోర్ట్గా ఉంటాయి, ఇజ్రాయెల్ని గుర్తించలేదు. ఈవెన్ వాజ్పేయి పాత స్పీచ్లు ఉంటాయి, మీరు యూట్యూబ్లో చూడొచ్చు. వాజ్పేయి కూడా పాలస్తీనా సమస్యను ప్రత్యేకంగా యుఎన్ఓలో ప్రస్తావిస్తాడు. ఎప్పుడైతే రైట్ వింగ్ ఆటిట్యూడ్, ఐడియాలజీ ఇండియాలో డెవలప్ అయిన తర్వాత ఇండియా కూడా ఏంది అని అంటే కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ మీద ఇజ్రాయెల్ తోటి రిలేషన్స్ డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అన్నమాట. అట్లా. Any more questions? What is the role of India? See, one thing. గుడ్ క్వశ్చన్. రైట్, గుడ్ క్వశ్చన్ సార్, చాలా బాగా అడిగారు. అయితే థర్డ్ వరల్డ్ వార్ ఎట్లా అంటే ఫస్ట్ వరల్డ్ వార్ ఎట్లా జరిగిందో, సెకండ్ వరల్డ్ వార్ ఎట్లా జరిగిందో చెప్పుకోవడానికి హిస్టరీ ఉంది, మనకు రికార్డు ఉంది. థర్డ్ వరల్డ్ వార్ ఈయన జరిగితే అది ఇలా జరిగింది అని చెప్పడానికి మనుషులు ఎవరు భూమి మీద మిగిలరు. ఎక్సలెంట్ ఆన్సర్. మిగిలరు అంటే అమెరికా దగ్గర, రష్యా దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ తోటి ఈ భూమి మొత్తాన్ని 7 సార్లు ధ్వంసం చేయవచ్చు, 7 times. ఒక్కసారి ధ్వంసం అయితేనే ఈ ఎర్త్, మన స్పేస్లో కదా ఉన్నది, స్పేస్లో ఒక బర్నింగ్ బాల్ లాగా ఉంటుందట. అట్లా ఎన్ని ఏళ్ళు ఉంటుంది అంటే 1000 years ఉంటుందట. ఎక్కడ ఇక దీని దగ్గర ఇప్పుడు దాని దగ్గర లేదా న్యూక్లియర్ వెపన్స్? ఇండియా దగ్గర ఉంది, నార్త్ కొరియా దగ్గర ఉన్నాయి, ఫ్రాన్స్ దగ్గర ఉన్నాయి, జర్మనీ దగ్గర ఉంది, ఇంగ్లాండ్ దగ్గర ఉంది, యుఎస్ దగ్గర ఉంది, అందరి దగ్గర ఉన్నాయి కదా. Sir, my concern is about North Korea as well as China, sir. They are making
very good relationships. వై బికాస్ ఎందుకంటే నార్త్ కొరియా పక్కకు సౌత్ కొరియా ఉంటుంది. సౌత్ కొరియాను అమెరికా డెవలప్ చేస్తాను. సౌత్ కొరియా అమెరికన్ బేస్ కూడా ఎక్కడ ఉంది అంటే సౌత్ కొరియాలో. మళ్ళీ సౌత్ కొరియాలో ఉన్నది డెమోక్రాటిక్ కంట్రీ, సో అది డెమోక్రసీ కాబట్టి ఏంటంటే ఐడియాలజికల్ కోయిలేషన్ కూడా ఉంది. ఆ తర్వాత క్యాపిటలిస్టిక్ అప్రోచ్ ఉంది. కాబట్టి సౌత్ కొరియాను అమెరికా ఎంకరేజ్ చేస్తే నార్త్ కొరియాను చైనా ఎంకరేజ్ చేస్తుంది. మళ్ళీ రెండు చైనా నార్త్ కొరియా పక్కకు ఉంటాయి. రష్యా కూడా అంటే రష్యా అనేది ఏంటంటే ఇంటర్నల్ ఓపెన్గా ఉండేది. ఎస్, ఇప్పుడు ఏమైపోయింది ఈ ఉక్రెయిన్ వార్లో రష్యన్స్కి సపోర్ట్గా నార్త్ కొరియన్ సోల్జర్స్ని 10,000 మందిని పంపింది మొన్న. కరెక్టే. సో ఏంటి అంటే ఇదొక గ్రూప్. ఈ గ్రూప్ దేనికి? యుఎస్కి వ్యతిరేకమైన గ్రూప్, ఇండియాకి వ్యతిరేకమైన గ్రూప్ కాదు. అట్లా. Sir, one more thing, for the last few decades, we've been observing that in several countries, the people of that particular country are revolting against the king of the particular country, like Sri Lanka or Kenya, Iraq, Syria. It is also one of the policies of US. Yes, completely ఏంటంటే to nullify their opposition from the particular country. నల్లిఫైయింగ్ కాదు సార్. యాక్చువల్గా ఏంటంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి రిసోర్స్ మీద గ్రిప్ చేయడానికి కోసం ఏం చేస్తుందంటే అమెరికా ఆ దేశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలు తీసుకొస్తుంది. వెనిజులా జరిగింది అదే, ఆ తర్వాత ఇరాక్లో జరిగింది అదే. ఇరాక్ కువైట్ ఇష్యూ తెలుసు కదా. కువైట్ అమెరికన్ సపోర్ట్ ఉంటుంది. కువైట్ అవసరమైన దానికన్నా పెట్రోల్ రిజర్వ్స్ ఎక్కువ చేస్తే ఇరాక్ అడుగుతుంది, అరే నువ్వు ఇట్లా హ్యూజ్ పెట్రోల్ రిజర్వ్స్ నువ్వు ప్రొడ్యూస్ చేసి మార్కెట్లకు వదిలితే పెట్రోల్ రేట్లు పడిపోతున్నాయి, మనకే నష్టం అవుతుంది, వద్దు అంటే కువైట్నది చేయమని అమెరికా చెప్తుంది. వీడైతే ఇట్లా వినడని చెప్పేసి ఇరాక్ ఏం చేస్తుంది, కువైట్ మీద వార్ డిక్లేర్ చేస్తుంది. కువైట్కి సపోర్ట్ ఎవరు వస్తారు? అమెరికా వస్తుంది. అమెరికా ఎవరిని నాశనం చేస్తుంది? ఇరాక్ నాశనం. ఇప్పుడు ఇరాక్ లేదు. ఒకప్పుడు ఇరాక్లో మనకి ఎవరికి తెలియనప్పుడే 90sలోనే ఇరాక్ దగ్గర ప్రజలు వాషింగ్ మిషన్లు వాడుతుంటారు. ఇలా పరిస్థితి ఏంటంటే మనకు వాషింగ్ మిషన్లు వచ్చినాయి, సేమ్ మనలాగే వాళ్ళు కెనాళ్ళు కాలువల దగ్గర పోయి బట్టలు పెట్టుకుంటారు. ఇది జరుగుతున్నదంటే ఇంటర్నేషనల్. మళ్ళీ ఇరాక్లో అమెరికా వాడినటువంటి బాంబింగ్ వల్ల పిల్లలు ఇప్పటికి కూడా ఘోరంగా పుడుతున్నారు. అంటే ఎట్లా అంటే వీళ్ళు కొన్ని తెలియని న్యూక్లియర్ వెపన్స్ను వాడారు ఇరాక్ వార్ లోపల. దాంతో ఏమైపోయిందంటే బ్రెయిన్ లేకుండా పిల్లలు పుట్టడం, కళ్ళు లేకుండా పిల్లలు పుట్టడం, ఆ తర్వాత ఎక్స్టర్నల్ బాడీ పార్ట్, ఇంటర్నల్ బాడీ పార్ట్లో ఏదో ఆర్గాన్ లేకుండా పిల్లలు పుట్టడం, ఇట్లాంటి బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఇరాక్లో జరుగుతున్నాయన్నట్టు. దీని అంతటికీ రీజన్ ఎవరు అంటే అమెరికా. ఇది నచ్చకపోవచ్చు ఎవరైనా అమెరికన్ సపోర్టర్స్ ఉంటే, బట్ ఇట్స్ ఫ్యాక్ట్. అంటే మనం బాగా డెప్త్గా వెళ్ళి ఈ ఇష్యూస్ని ఆలోచిస్తే ఏంటంటే దానికి కావాల్సినవి రిజర్వ్స్. మరి అమెరికా దగ్గర రిజర్వ్స్ లేవా అంటే మీరు ఎవరైనా అమెరికా పోయొచ్చిన వాళ్ళని అడగండి, ప్యూర్ వాటర్స్ ఇట్లా పక్కకు పోయే నీళ్ళు కూడా ప్యూర్గా ఉంటాయట. వాళ్ళ దగ్గర కలపను కట్ చేయరు. కలపంతా ఆఫ్రికా నుంచి వస్తుంది. వాళ్ళు కట్టే ఇళ్ళకు వాడే కలప అమెరికన్ కలపే కాదు. పెట్రోల్ లేదా అమెరికా దగ్గర కావాల్సినంత పెట్రోల్ ఉంది, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయరు పూర్తిగా. లాస్ ఏంజల్స్ ఈ ఏరియాలో చాలా పెట్రోల్ ఉంటుంది, బట్ అమెరికా ఎక్స్ప్లోర్ చేయదు. ఎందుకు చేయదు? మొత్తం అందరి దగ్గర అయిపోయిన తర్వాత ఇది అంటే రిసోర్సెస్ని ఎట్లా సేఫ్గా ఉంచుకోవాలనేది అమెరికాకి తెలిసినంత బెస్ట్గా ప్రపంచంలో ఏ దేశానికి తెలియదు. అప్పుల కుప్ప అమెరికా. దాని డబ్బులు విపరీతమైనటువంటి అప్పులు తెచ్చుకున్నది. డెబిట్ ట్రాప్లో ఉన్న దేశమే అయినా కానీ వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క రిసోర్స్ను కూడా వాడది, అన్ని బయటకు వెళ్ళే వర్కర్స్. Are we continuing the policy of non-alignment? Because BRICS and other things, some countries, blocks are there. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ చాలా వేగంగా మారుతుంటాయి మేడం. ఒకప్పుడు సార్క్ ఉండే, ఇప్పుడు అసలు సార్క్ అడ్రస్ లేకుండా పోయింది. అట్లనే నాన్ అలైన్డ్ మూవ్మెంట్ కూడా ఏంటంటే రష్యా స్ట్రాంగ్ ఉన్నన్ని రోజులు అవసరం పడింది. ఇప్పుడు రష్యా వీక్గా కనిపిస్తున్నది. సో అందుకని ఏంటి అంటే అంటే యూనిపోలార్ వరల్డ్లో నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనేది వీక్ అయింది. కానీ ఇండియా స్టిల్ అదే పాలసీ మీద మన ఫారిన్ పాలసీ నడుస్తుంది. ఇజ్రాయెల్ తోటి రిలేషన్ కానివ్వండి, లేకపోతే పాలస్తీనా తోటి కానివ్వండి, సౌదీ అరేబియా, గల్ఫ్ కంట్రీస్తో కానివ్వండి, యుఎస్తో కానివ్వండి, ఓన్లీ ఆన్ ద బేస్ ఆఫ్ మన ఇండివిజువల్ ఫారిన్ పాలసీ ఉంది కాబట్టే ఇవాళ మనకు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఇంత బెస్ట్ ప్లేస్. ఇప్పుడు ఒక 1 క్వశ్చన్ సార్. థర్డ్ వరల్డ్ వార్ రెడీ అని
మనకు అర్థమైపోతుంది. అసలు అది రాకుండా ఉండాలంటే ఇండియా ఇంకా ఎలాంటి రోల్ పోషించాల్సినటువంటి అవసరం ఉంది? కరెక్ట్, అంటే గుడ్ క్వశ్చన్. అంటే ఇండియన్ ఇంటర్వెన్షన్ ఇండియన్ ఇంటర్వెన్షన్ సార్ అడిగినట్టే ఉక్రెయిన్లో జెల్నోస్కి అడుగుతుంది. అప్పుడు ఇండియా కూడా ఏం చెప్తుంది, రష్యాకు డైలాగ్స్ తోటి ఇష్యూని రిజాల్వ్ చేసుకోమని చెప్తుంది. ఆ తర్వాత వచ్చేసి పాలస్తీనా ఇష్యూస్ లోపల కూడా ఇజ్రాయెల్ పూర్తిగా సపోర్ట్, మనకి ఇజ్రాయెల్తో రిలేషన్ ఉంది, బట్ పాలస్తీనాకు అగెనిస్ట్గా ఇజ్రాయెల్ని ఇండియా సపోర్ట్ చేయట్లేదు. అంటే క్లియర్ కట్ ఏంటి అని అంటే అసలు సపోర్ట్ చేయట్లేదు. ఇజ్రాయెల్తో మనది ఉన్నదంటే ఎకనామికల్, టెక్నాలజికల్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్సే కానీ పాలస్తీనా ఇష్యూస్ లోపల మనం కంప్లీట్గా అవాయిడ్ అయినట్టయితే ఏం లేదు. ఫోర్స్ఫుల్గా కాదు సార్. అంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ఇచ్చేసింది. ఆ వెబ్సైట్లో ఇజ్రాయెల్లో సో అండ్ సో పోస్టులు ఉన్నాయి, ఇండియన్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అడిగింది అన్నట్టు. ఎవరైనా వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంకా ఎట్ ద టైమ్ ఆఫ్ వార్ ఇప్పుడు కూడా పోతున్నారు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇండియన్స్ కూడా ఇజ్రాయెల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో రిక్రూట్ అవుతున్నారు. బికాస్ ఓన్లీ అది దాన్ని ఏంటి అంటే మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు కాకుండా ఎంప్లాయ్మెంట్ ఎవరైతే సీక్ చేస్తున్నారో అట్లా వాళ్ళ కోసం అన్నట్టు. ఇప్పుడు రష్యాలో కూడా చాలామంది జాబ్ కోసం పోయితే వాళ్ళను జాబ్ అని ఒకటి చెప్పి రష్యన్ ఆర్మీలో తోలేసింది. ఇప్పుడు వాళ్ళు కూడా పాపం ఉక్రెయిన్ కూడా యుద్ధం చేస్తున్నారు. మన కరీంనగర్లో చాలా మంది ఉన్నారు, చచ్చిపోతున్నారు, కాపాడరు అని చెప్పేసి అప్లికేషన్ లెటర్లు పెడుతున్నారు, గవర్నమెంట్కు వాట్సాప్లో అలా మెసేజ్లు పెడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి సార్. అంటే అల్టిమేట్లీ వాట్ వీ కెన్ కంక్లూడ్ అని అంటే ఇష్యూ అయితే సెన్సిటివ్గా ఉంది. ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏవైనా కానీ మనకు సంబంధం లేవు అనుకోవడానికి అయితే వీల్లేదు. ఒక నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఒపీనియన్ ఫామ్ కావడం లోపల మనందరం యాక్టివ్ రోలే ఉండాలి. ఇది నా కన్సర్న్. రైట్.